ముందుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ మన ప్రభువును, రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ముందుగా ఈ వీక్షకుల యొక్క ప్రశ్నలకు నివృత్తి చేయడానికి వచ్చిన తేజస్ అన్నకి కూడా నా హృదయపూర్వక వందనాలన్న. అన్న ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? దేవుని దయ వలన బాగానే ఉన్నానన్న. అయితే ముందుగా ఒక సహోదరి మనల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈస్ట్ గోదావరి నుంచి ఒక సహోదరి అడిగారు, ప్రభువు వల్ల లేదా ప్రభు రాత్రి భోజనం ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి? 3 ప్రశ్నలు మనల్ని అడిగారు. ఇంకోటి దానికే కంటిన్యూషన్ గా ఏం అడిగారంటే, డే టైంలో తీసుకోవాలా, నైట్ టైంలో తీసుకోవాలా, లేదా కొన్ని చర్చెస్ లో వీక్లీ వన్స్ ఇస్తున్నారు, కొన్ని చర్చెస్ లో ఏమవుతుందంటే మంత్లీ వన్స్ ఇస్తున్నారు. ఇది వాక్యానుసారమైన? నాకు ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని వివరించగలరని మనకి ఈ ప్రశ్నను సంధించారు వారు. సో కనుక దీనిపైన మీ విశ్లేషణను తెలియజేయాలి వాక్యానుసారంగా. సరే, ప్రభు బల్ల గురించి కంప్లీట్ వివరణ అయితే ఆమె అడిగారు. అడిగిన క్రైస్తవురాలేనా? క్రైస్తవురాలే అన్న, బిలీవర్, చర్చ్కి వెళ్తుంది. అంటే సంస్థాపరమైన చర్చిలు కాదు, అవి ఇండివిజువల్ చర్చెస్ ఉంటాయి కదా కొన్ని, సో అలాంటి చర్చెస్కి వెళ్తుంది. రైట్. సో ప్రభు బల్ల ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, రాత్రి తీసుకోవాలా, పగల తీసుకోవాలా, ఐ మీన్ వారానికి ఒకసారా, నెలకు ఒకసారా, ఏంటనేది ఈమె అడిగారు, అంతే కదా? అవునన్నా. రైట్. దీని గురించి మనం కాసేపు మాట్లాడుకుందాం, చాలా డీప్గా మనం మాట్లాడుకుందాం. ముందు అసలు ఈ ప్రభు బల్ల మనకి ఎక్కడ ప్రారంభమయ్యింది అనేది మనం చూద్దాం. ఓకే అన్న. ఈ ప్రభు బల్ల మనకి ఎక్కడ ప్రారంభమైంది, ఎలా ప్రారంభమయ్యింది, ఏంటి దీని సంగతులు ఏంటి అనేది మనం కాసేపు కొన్ని వచనాలు మనం చూద్దాం. ఓకేనా? మనందరికీ తెలిసిన విషయమే, ప్రభు వల్ల యేసుక్రీస్తు వారు ఒక పండుగలో దీన్ని ప్రారంభించారు అన్న సంగతి మనకు తెలిసిందే. ఓకే, దాన్ని ఒకసారి మనం చూసేద్దాం, వాక్యంలోనే చూసేద్దాం. మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. స్క్రీన్ మీద మీరు చూడగలిగితే చూడండి, ఇది స్క్రీన్ మీద. చూడండి, ఇక్కడ మనకి కనిపిస్తున్న విధంగా ఇది మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా ఉంది. ఏ విధంగా ఉందనంటే, పులియన రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచుకోరుచున్నావని అడిగిరి. శిష్యులు వచ్చారు, అయ్యా మనం పులియన రొట్టెల పండుగ ఆచరించాలి, అందులో మరి పస్కాను భుజించాలి కదా, మరి ఎక్కడ భుజిద్దాం, ఏంటి దాని సంగతి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, అందుకు ఆయన, మీరు పట్టణమందున్న పలానా మనుష్యుని యొద్దకు వెళ్ళి, నా కాలం సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడెనను. పలానా మనుషుల దగ్గరికి వెళ్ళండి, మీరు వెళ్ళి ఈ మాటలన్నీ చెప్పండి, పస్కాను అందరం మీ ఇంట్లో నా శిష్యులు కూడా ఉంటారు అని చెప్పండి అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. ఏదైతే చెప్పాడో అది యాస్టీస్గా జరిగింది. ఓకే, ఇది ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే, ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి
26 అధ్యాయం 26 వచనం నుంచి. అవునన్నా. హ్మ్. వారు భోజనము చేయుచుండగా హ్మ్. యేసు ఒక రొట్టెను పట్టుకొని ఇది భోజనము వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. ఇక్కడ నుంచి ఇది యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి రొట్టె ద్రాక్షారసం కార్యక్రమం. ఉమ్, ఇక్కడ నుంచి మనకి యేసుక్రీస్తు వారు ఇచ్చినట్టు ఇచ్చిన అంటే ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తది. వాస్తవానికి పస్కా అనేది ఉమ్, సాయంత్రం 6 గంటల తర్వాత ఇశ్రాయేలీయులకి ప్రారంభమవుతుంది కాబట్టి, వాళ్ళు రాత్రి చేసే భోజనం గాబట్టి, అది ప్రభురాత్రి భోజనంగా అది కన్వర్ట్ అయింది. అయితే ఇక్కడ మనకి సాధారణంగా ఆహ్, సంఘాల్లో మనకేం కనిపిస్తుందనంటే, ఆరాధన అంతా అయిపోయిన తర్వాత రొట్టె ద్రాక్షారస కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత ముగింపు ప్రార్థన జరుగుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘాల్లో భోజనాలు ఉంటాయి. కొన్ని సంఘాల్లో భోజనాలు ఉండవు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళి తిన్నట్టుగా ఉంటుంది. కొంతమంది సంఘంలోనే భోజనం చేసినట్టుగా ఉంటుంది. ఎందుకు ఈ అవునండి. విషయాన్ని నేను ప్రస్తావించానంటే, ఇప్పటివరకు నా వాయిస్‌లో ఏమన్నా మార్పుందా? లేదన్నా, క్లియర్. రైట్. ఓకే. ఇప్పటివరకు క్రైస్తవ సంఘాలలో ఈ ప్రభు బల్ల గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ప్రాపర్ అంటే కరెక్ట్‌గా చెప్పిన విధానం అయితే లేదు. చాలా మందికి ఈ ప్రశ్న మీద కన్‌ఫ్యూజన్ అనేది చాలా మందికుంది. ఈరోజు దాని గురించి ఒకసారి మనం చాలా క్లారిటీగా వద్దాం. ఓకేనా? మనం ఎక్కడి నుంచి వద్దాం అనంటే మత్తయి సువార్త నుంచే వద్దాం. ప్రభువువారు శిష్యులకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో దీని గురించి అక్కడి నుంచే చాలా క్లియర్‌గా నొక్కి, 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 నొక్కి వద్దాం. ఓకే. చూద్దాం ఓకే. ఏమనుందో ఒకసారి చాలా క్లారిటీగా చూద్దాం. ఇక్కడ చూడగలిగితే వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని అనుంది. వారు భోజనం అవునన్నా. చేయుచుండగా యేసుక్రీస్తు వారు ఒక రొట్టెను పట్టుకున్నారు, విరిచారు. ఇది నా శరీరం అని చెప్పారు. అదే విధంగా ద్రాక్షారసాన్ని గురించి కూడా ఏమనుందిక్కడ? మరియు ఉమ్, ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోని మీరందరూ త్రాగండి అని చెప్పి అంటున్నాడు. ఓకే. అవునండి. మీరిక్కడ అవునన్నా. గమనించినట్లయితే ముందు వచనంలో ఏమనుంది? వారు వారు భోజనము చేయుచుండగా అనుంది. ఉమ్, ఓకే. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకు జ్ఞాపకం పెట్టుకోమంటున్నానంటే, యేసుక్రీస్తు వారు పస్కా భోజనం నాడు రొట్టె ద్రాక్షారస ప్రభు బల్ల కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని పరిచయం చేశారు శిష్యులకి. ఓకే. ఉమ్, అవునన్నా. దీనిని అపోస్తలులు ఏ విధంగా ఆదిమ సంఘంలోనికి తీసుకొని వెళ్లారో, ఏ విధంగా అక్కడ జరిగిందో, అక్కడ కూడా మనం కొన్ని వచనాలు చూద్దాం. మనందరికీ తెలుసు ఆదిమ సంఘం ప్రారంభమయ్యింది అపోస్తలుల కార్యాలు 2 అధ్యాయం నుంచి ప్రారంభమైంది మనకి. అయితే ఈ సంఘంలో ప్రారంభంగా ఈ ఆదిమ సంఘంలో ప్రారంభంగా ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం. ఓకే. ఓకే అండి. ఇక్కడ ఈ ఆదిమ సంఘంలోను మనం చూడగలిగితే, సంఘం ప్రారంభమయ్యే ముందు అపోస్తలులందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు రావటం, ఆయన మాట్లాడించడం వివిధ భాషలతో, అక్కడ అనేక మంది బాప్తిస్మం తీసుకోవడం, సుమారు 3000 మంది బాప్తిస్మం తీసుకోవటం. వీళ్ళందరూ ప్రభువుని ప్రతిరోజు ఆరాధిస్తున్నట్టుగా మనకి తెలుసు. అవునండి. రైట్. అయితే వీళ్ళు ఏం జరిగింది అక్కడ ఏం జరిగిందో ఒక వచనం మీకు చూపిస్తాను. అక్కడ ఏం జరిగింది అనంటే, వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును అర్థమైంది. ఎడతెగక ఉండిరి. ఏ విధంగా ఉన్నారు వీళ్ళు? 4 విషయాల మీద చాలా క్లారిటీగా ఉన్నారు. 4 విషయాలు. అవును. ఉమ్. బోధ, సహవాసం, సహవాసము, రొట్టె రొట్టె విచ్చుట, ప్రార్థన, అది. చేయుట. ఉమ్, ఈ 4 విషయాల మీద చాలా క్లారిటీగా ఉన్నారు వాళ్ళు. ఉమ్, ఓకే. ఈ ఈ అవునండి. ప్రతిరోజు ఇక్కడ మరొక మాట మనం చూడగలిగితే ఈ మాట చూడండి. ఈ మాట.
మరియు వారు ఇది 46 వచనం. ఇందాక మనం చూసింది 42. అవునన్న. ఇది 46 వచనం. ఏమనుంది ఇక్కడ? మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటెంట రొట్టె విరుచుచు, దేవుణ్ణి స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై అనుంది. ఇక్కడ మనకు ఒకటి కనిపిస్తుంది. ఏమిటి అనంటే, ఆదిమ సంఘ సభ్యులు ప్రతిరోజు దేవాలయములో కూడుకుంటున్నారు అని ఒక విషయం క్లారిటీ అయిపోయింది. అవునండి. అవునా? మళ్ళీ సంఘంలో విరిచే ఈ రొట్టె ద్రాక్షారసాన్ని కూడా ఇంటింటా రొట్టె విరుస్తున్నారు. మీకు అర్థమవుతుందా? నా మాట కనెక్ట్ అవుతున్నారా? అర్థమైందన్న. వారు దేవాలయంలో తప్పక కూడుకుంటున్నారు, ఇంటింటా రొట్టె విరుస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఓకే. అయితే దీని తర్వాత వచనం ఏముందో చూడండి. ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మళ్ళీ ఆహారం పుచ్చుకోవడం ఏంటంటే, రొట్టె విరుస్తున్నారు కదా! మళ్ళీ ఆహారం పుచ్చుకోవడం ఏంటి? అదే కొంచెం ఆల్రెడీ రొట్టె విరుస్తున్నారు కదా! ఇంటింటా రొట్టె అవునండి. విరుస్తున్నారు. కానీ మళ్ళీ ఆహారం పుచ్చుకుంటున్నారంట మళ్ళీ. ఓకే. ఇది కూడా మీరు మనసులో పెట్టుకోండి. మీరు చూడండి, రొట్టె విరిచే ముందు ఆహారం భుజిస్తున్నారు అని ఒకటి మనకి క్లారిటీగా అర్థమవుతుంది. అవునన్నా. ఓకే. మీకు మరొక వాక్యాన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది సంఘం సంఘము అయిన తర్వాత, సంఘం స్టార్ట్ అయిన తర్వాత అనేక మంది దేవునిలో బలపడుతున్న టైంలో 6వ అధ్యాయానికొచ్చేసరికి, ఆదిమ సంఘం 6వ అధ్యాయానికొచ్చేసరికి, ఆదినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచురని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగుసాగిరి. ఓకే. సంఘం చాలా పెద్దదవుతుంది. ఆదిమ సంఘం చాలా చాలా విపరీతం అవుతుంది. అయితే అక్కడ ఏం జరిగిందనంటే, అనుదిన పరిచర్యలో అనుంది చూడండి. అనుదిన పరిచర్య అంటే ప్రతి దినము దేవాలయంలో కూడుకోవటము, లేకపోతే ఇంటి దగ్గర ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు కూడుకోవడము జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే, విధవరాండ్రను చిన్నచూపు చూశారని మొత్తానికి అక్కడ చిన్న డిస్టర్బెన్స్ అనేది వచ్చింది. వచ్చినప్పుడు ఏం జరిగింది? ఇక్కడ రెండో వచనం చూస్తే, అప్పుడు 12 అపోస్తలు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. అదేంటండి? ఇక్కడ 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 చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది. ఏముందండి అక్కడ? 12 మంది శిష్యులను పిలిచారు. 12 మంది శిష్యులు సమూహాన్ని పిలిచారు. వాళ్ళు ఒక మాట మాట్లాడుతున్నారు. ఏమని? మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు అంటున్నారు. ఆహారం పంచిపెట్టడం ఏంటి? ఆహారం పంచిపెట్టడం ఏంటి? సరే, ఆహారాన్ని పంచిపెట్టడం ఏంటనే సంగతి మనం చూద్దాం. చూస్తే దీని తర్వాత ఏం జరిగిందంటే, ఈ ఆహారాన్ని పంచిపెట్టటానికి, ఓన్లీ ఆహారాన్ని ఇవ్వటానికి ఏముందండి ఇక్కడ? ఇక్కడ చూడండి, ఈ వచనం చూడండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకోనండి. మేము వారిని ఈ పనికి నియమింతుము. ఆహారాన్ని పంచిపెట్టడానికి కేవలం ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నారు. జనరల్‌గా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటనంటే, ప్రభు బల గురించి. దాని గురించి విషయాలు తీస్తుంటే కన్‌ఫ్యూజన్‌గా ఉందన్నమాట. ఏంటి ఆహారం పంచిపెట్టడం ఏంటి? ఇంతకు ముందు వచనంలో కూడా ఆహారం భుజించిరని ఉంది. ఏంటి అని మనం ఆలోచిస్తే వాస్తవానికి ఎప్పుడైతే ఈ అపోస్తలులు సంఘాన్ని ప్రారంభించారో,
ఎక్కడెక్కడైతే వీళ్ళు ఆరాధన చేస్తున్నారో, ఆరాధనలో వీళ్ళు భోజనం చేసేవారండి. ఆరాధనలో వీళ్ళేం చేసేవారంటే భోజనం చేసేవారు. భోజనం అంటే వీళ్ళు బోధ చేసేవాళ్ళు, సహవాసంలో ఉంచేవాళ్ళు, రొట్టె విరిచేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు. ఈ 4 విషయాలు మనం చూసాం ఇంతకుముందు 42వ వచనంలో. వీళ్ళు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట రొట్టె విరిచి యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఈ ప్రాసెస్‌లో ఏం జరిగిందంటే వీళ్ళు భోజనం కూడా చేసేవాళ్ళు. ఎక్కడైతే ప్రార్థన జరిగిందో, ఎక్కడైతే ప్రార్థన జరుగుతాదో, అది ఇల్లైనా గానివ్వండి, సంఘమైనా గానివ్వండి, వీళ్ళు భోజనం చేసేవాళ్ళు. అందరూ భోజనం చేసేవారు. ఎంతమందైతే ఉన్నారో అంతమంది భోజనం చేసేవాళ్ళు. భోజనం చేసిన ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా చూడండి ఏం చేశారు శిష్యుల దగ్గర? పస్కా పండుగకి భోజనం. వీళ్ళందరిని పిలిచాడా? పిలిచి అవునండి. పస్కా పండుగ భోజనం ప్రారంభించాడు. ముందు భోజనం చేసేశారు. అయిపోయింది. భోజనం చేసిన తర్వాత రొట్టె, ద్రాక్షారసం ఎలాగైతే ప్రభువారు చేశారో సేమ్ ప్రొసీజర్ అపోస్తలులు కూడా ప్రారంభ సంఘంలో వీళ్ళు ప్రారంభించారు. బోధ చేశారు. సహవాసంలో భోజనం. ఉంచారు. రొట్టె విరవటం ప్రారంభం నేర్పించారు. కానీ తర్వాత రోజుల్లో ఏమైందంటే ఈ సహవాసం తర్వాత అందరూ సమిష్టిగా కూర్చొని భోజనం చేసేవారు. అందరూ భోంచేసేవారు. తర్వాత రొట్టె విరిచేవారు. ద్రాక్షారసం తీసుకునేవారు. ఆ తర్వాత ప్రార్థన చేసి పంపేసేవారు. ఇది ప్రారంభ సంఘంలో జరిగినటువంటి పద్ధతి. ఇది ప్రారంభ సంఘంలో జరిగింది. 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఇగోండి ఇక్కడ ఉంది కదా! జనాభా ఎక్కువైపోయారు. వేల మంది అయిపోయేసరికి ఆహారం పంచిపెట్టడం, ఆహారం వడ్డించటం కష్టమైపోయింది. కాబట్టి ఆ మాటలు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఇక్కడ 2వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యులను సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించి ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు అంటున్నాడు. అంటే మేము దేవుని వాక్యం ఆపేయాలా? అంటే ఈ భోజనం కార్యక్రమం దగ్గర మేము ఉండాలా? దీనికోసం ఒక 7గురిని ఏర్పాటు చేద్దాం అని చెప్పి ఏర్పాటు చేశారు. అయితే ఇది రాను రాను కాలంలో ఏమైందనంటే కొంచెం డిస్టర్బెన్సెస్‌గా స్టార్ట్ అయింది. ఓకే. ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే మీరు అడిగారుగా ఓ ప్రశ్న. ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే యేసుక్రీస్తు వారు తన శిష్యుల దగ్గర ఆయన మరణానికి వెళ్ళిపోయే ముందు ఇది ప్రారంభమైంది. ఏ విధంగా ప్రారంభమైందంటే ఇగో ఈ విధంగా ప్రారంభమైందని చెప్పాను. అయితే దీన్ని ఎందుకు శిష్యులు దీన్ని బలపరిచారు? ఎందుకు చేయమన్నారు? అనేది కూడా మీకు చెప్తాను. ఓకే. మీరు అడిగిన ప్రశ్నల్లో ఎప్పుడు ప్రారంభమైందో చెప్పాను. ఎందుకు ప్రారంభమైందో చెప్పాలి. ఎలా ప్రారంభమైంది? లేకపోతే దీని సంగతులేంటో మీకు చెప్తాను. ఓకే. దానికన్నా మనం మరికొన్ని వాక్యాలు చూద్దాం. ఇది ప్రారంభమైంది కదా! ప్రారంభ సంఘంలో ఇది ప్రారంభమయ్యేసరికి తర్వాత కాలంలో ఎప్పుడైతే అపోస్తలుల ద్వారా ఇంకా చెప్పాలంటే పౌలు గారి ద్వారా సంఘాలు ప్రారంభించారో, ఆ సంఘాలలో కూడా దీన్ని ఖచ్చితంగా చెయ్యండి అని చెప్పి పౌలు గారు రాశారనమాట. వారి సంఘాలకి, వారి పట్టణాలకి. రాసినప్పుడు ఏం జరిగింది? ఆయన కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూద్దాం. ఓకే. అపోస్తులు అయినటువంటి పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం. ఏముందండి అక్కడ? మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. అది ఏం చెప్తున్నాడు ఆయన? మీరందరూ కూడి వస్తున్నారు కదా! మీరందరూ కూడి వస్తున్నారు కానీ ప్రభు రాత్రి భోజనం చేయటం సాధ్యం కాదు అంటున్నాడు. అంటే ప్రభు బల్ల స్వీకరించటం అంత ఈజీ కాదు అంటున్నాడు. ఎందుకు ఈజీ కాదంట? ఏమైందంటానంటే అక్కడ ఓ విషయం జరిగింది. ఏమని? ఎలయనగా మీరు ఆ భోజనము చేయునప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును, మరి ఒకడు మత్తుడవును. మీరు సంఘానికి
ప్రభు వల్ల ఆచరిద్దామని వస్తున్నారు కదా! సంఘానికి మీరు దేనికి వస్తున్నారు? దేవుణ్ణి ప్రభు వల్ల ఆరాధిద్దామని, దేవునికి కానుకిద్దామని, దేవునితో కాసేపు సమయం గడుపుదామని మీరు వస్తున్నారు కదా! అలా వస్తున్నప్పుడు ఏం చేస్తున్నారంటే, ప్రభువు బల్ల దగ్గరికి వచ్చేసరికి ఒకడేమో ముందు భోంచేసేస్తున్నాడు. ఒకడేమో ఆకలిగా ఉంటున్నాడు అని చెబుతున్నాడనమాట. అయితే ఏంటి అసలా దానికి దీనికి ఏంటి సంబంధం అని మనం కొన్ని వచనాలు మనం చూద్దాం. ఇదిగోండి ఇక్కడ ఇక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు పౌలు గారు? ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఎండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీని గూర్చి దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుదనా? మెచ్చుకోను అంటున్నాడు. వాస్తవానికి మీకు ఇల్లు లేవా? అక్కడ భోజనం మీకు దొరకదా? సంఘానికే రావాలా భోజనం చేయడానికి? మీరెందుకు బీదవాళ్ళని సిగ్గుపరుస్తున్నారు? ఎందుకు పేదవాళ్ళని సిగ్గుపరుస్తున్నారు అని అంటున్నాడు పౌలు గారు. ఇక్కడ మీరెందుకు పేదవాళ్ళని సిగ్గుపరుస్తున్నారు అని అంటే దాని అర్థం అక్కడ ధనవంతులు ఉన్నారనే కదా అర్థం. డెఫినెట్‌గా. అయితే సంఘానికి ధనవంతులు వస్తున్నారు, పేదవాళ్ళు వస్తున్నారు. అయితే అక్కడ వచ్చిన డిస్టర్బెన్స్ ఏంటంటే, కొరింథీ పట్టణంలో వచ్చిన డిస్టర్బెన్స్ ఏంటంటే, ధనవంతులు ముందుగా భోంచేసేస్తున్నారు. ఏ ఉద్దేశంలో భోంచేస్తున్నారు? ఇప్పుడు ఆదిమ సంఘంలో వారు స్థిరాస్తులు అమ్మేసి అందరూ సమానంగా ఉండి, అందరూ సమానంగా భోంచేశారు. ఆదిమ సంఘంలో అపోస్తుల కార్యాల్లో జరిగిన ఆదిమ సంఘంలో అందరూ భోంచేశారు. కొరింథీ పట్టణానికి వచ్చేసరికి ఏం జరుగుతుంది? కొరింథీ పట్టణానికి వచ్చేసరికి ఏం జరుగుతుందనంటే, ధనవంతులు ముందుగా భోంచేస్తున్నారు. వాళ్ళ ఇంటి దగ్గరే భోంచేసేస్తున్నారు. సంఘానికి రాకముందే భోంచేసేస్తున్నారు. పేదవాళ్ళేమో భోంచేయట్లేదు. అంటే వీళ్ళు మనసులో ఏం పెట్టుకున్నారు? ఈ కొరింథీ సంఘంలో ఉన్నోళ్ళు ధనవంతులైనటువంటి వారు ఏం పెట్టుకున్నారు? ఏంటి మేము పేదోళ్ళతో భోంచేయాలా? మేము వాళ్ళు ఫుడ్ మేము తినాలా? ఆ చీప్ ఫుడ్ మేము తినాలా? వాళ్ళ మనసులో రకరకాల ఫీలింగ్స్ పెట్టుకున్నారు. ఇంకా గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఎలాంటి ఫీలింగ్ పెట్టుకున్నారంటే, అవును దేవుణ్ణి ఆరాధించాం, దేవునికి కానుకిచ్చాం, ప్రార్థన చేసుకున్నాం, రొట్టె విరిచాం, ఇంకేముంది ఇంటికెళ్ళిపోతే సరిపోయిద్ది కదా అని అనుకుంటున్నారు వాళ్ళు. కొరింథీ పట్టణంలో ఉన్న కొంతమంది ఏమనుకుంటున్నారు అనంటే, మేము దేవుణ్ణి ఆరాధించాం, మేము దేవుడి కోసం ప్రార్థన చేసాం, దేవుణ్ణి స్తుతించాం, దేవునికి కానుకిచ్చాం, రొట్టె ద్రాక్షారసం తీసేసుకున్నాం, ఇంకా వచ్చేస్తే అయిపోయిద్ది కదా అని చెప్పి కొంతమంది ఇలా ఆలోచిస్తున్నారు కొరింథీ పట్టణంలో. వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో ఇప్పుడు చూడండి. ఇప్పటి నుంచి చూడండి మీకు అర్థమవుతుంది కదా! ఇప్పటి నుంచి ఏం మాట్లాడుతున్నాడు? ఆ ధనవంతులైన వారందరి గురించి ఏం మాట్లాడుతున్నాడంటే, బాబు అయ్యా నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందాను. నేను మీకు ఏదైతే మీ సంఘానికి ఇచ్చానో అది ప్రభువు వలన నేను పొందుకున్నాను. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? దాన్ని విరచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. అయ్యా ఎవరెవరైతే రకరకాల మనస్సులు కలిగిన వారు ఉన్నారో సంఘంలో వాళ్ళందరికీ చెప్తున్నాడు. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందుకున్నాను అంటున్నాడు. ఇంకా ఏమని చెప్తున్నాడు? ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట సంఘంలో అందరూ భోంచేసిన తర్వాత రొట్టె ద్రాక్షారస కార్యక్రమం వాస్తవానికి జరగాలి. వాస్తవానికి రూల్ ప్రకారంగా ఎలా జరగాలి? భోజనమైన పిమ్మట జరగాలి. అందరూ భోంచేస్తుంటారు. ముందు బోధ, సహవాసము, బోధ, ఈ రెండు అంతా సంఘంలో ఉన్న కానుకలు, పాటలు అన్నీ అయిపోయిన తర్వాత మనమంతా భోంచేయాలి. రెక్క ప్రకారంగా అందరం భోంచేయాలి సంఘంలో. భోంచేసి నాకు పని వెళ్ళిపోతానండి అంటే కుదరదు. వాస్తవానికి సహవాసం అంటే ఏంటి? అందరం కలిసి భోంచేయడమే కదా! అవునన్నా. అందరూ కలిసి భోంచేయాలి. అందరూ భోంచేసిన తర్వాత రొట్టె ద్రాక్షారసం విరిచిన తర్వాత ఆ తర్వాత ప్రార్థన చేసి మనం ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలి. ఇది జరగాల్సిన కార్యక్రమం. ఇది వాస్తవానికి జరగాలి. కాస్త ఒకటో రెండో వెనక ముందు అయ్యి ఉండొచ్చు కానీ
వాస్తవానికి రూల్ ప్రకారంగా ఇలాగే జరగాలి. కానీ అలా జరుగుతుందా? లేదండి. లేదు. పాటలు పాడుతున్నారు, వాక్యం చెప్పుకుంటున్నారు, కానుకలు తీసుకుంటున్నారు, రొట్టె ద్రాక్షారసం చేస్తున్నారు. ఎవరి దారంటే ఆళ్ళెళ్ళిపోతున్నారు. అవునండి. దీనివల్లొచ్చే నష్టం ఏంటో కూడా మీకు చెప్తాను. దీనివల్ల చాలా నష్టం ఉంది. అది కూడా మీకు చెప్తాను. అయితే ఇక్కడ ఏముందిక్కడ? ఏముందక్కడ? హ్మ్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన హ్మ్. పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలైన కొత్త నిబంధన మీరు దీనిలోంచి త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకే దీన్ని చేయుడని చెప్పాను. ఇదంతా చెప్పాడు. అయితే మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇది రెగ్యులర్‌గా మనం చదువుకున్నదే. ఇప్పుడు చూడండి. ఇక్కడి నుంచి చూడండి. ఈ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. కాబట్టి ఎవడు కాబట్టి హ్మ్. హ్మ్. అయోగ్యముగా ప్రభువు ఆ! యొక్క రొట్టెను తినును, లేక ఆ! ఆయన పాత్రలోని త్రాగును, వాడు ఆ! ప్రభు యొక్క శరీరమును గూర్చియు, రక్తమును గూర్చియు అపరాధియగును. అదండి. ఇక్కడ ఓకే. చెప్తున్నాడు. ఏంటి అయోగ్యంగా తినడం ఏంటండి? అయోగ్యంగా హ్మ్. ప్రభు యొక్క రొట్టెని తినడం ఏంటి? పాత్రలోని తాగడం ఏంటి? ఏంటి అయోగ్యం ఏంటి? హ్మ్. ఈ అయోగ్యం అని అయోగ్యం అంటే హ్మ్. అయోగ్యం అనంటే చెప్పండి. దీని మీద ఏమన్నా మాట్లాడతారా? అంటే జనరల్‌గా బోధ చేసే బోధకులు ఏమని చెప్తారంటే, అయోగ్యంగా అంటే లేదా హ్మ్. మనలో ఏదైనా అపవిత్రత పెట్టుకొని, లేదా ఏదైనా పాపం పెట్టుకొని, లేదా మనలో ఏదైనా దోషం ఉంచుకొని, క్షమాపణ అడగకుండా అవి పుచ్చుకోవడం అనేది నేటి సంఘాల్లో బోధింపబడిన వాక్యంగా లేదా వాళ్ళు వాళ్ళు చెప్పే హెచ్చరిక మాటలుగా కొనసాగుతుంది. ఓకే. హ్మ్. ఓకే. కొంచెం దగ్గరకొచ్చారు. దాన్ని హ్మ్. ఇంకొంచెం వివరంగా నేను విప్పదీస్తాను. ఓకే అండి. అయోగ్యత అంటే అయోగ్యత హ్మ్. అంటే ఆహ్, వాస్తవానికి దేవుడు ఏం కోరుకున్నాడు అనంటే, సంఘంలోనికి వచ్చిన తర్వాత ఎవ్వరికీ తారతమ్యం అనేది లేదు. ఉండకూడదు. భేదం అనేది ఉండకూడదు. ధనవంతులైనా ఉండకూడదు. కానివ్వండి, పేదవాళ్ళైనా కానివ్వండి, గొప్పోడైనా కానివ్వండి, చిన్నోడైనా కానివ్వండి, ఎవ్వడైనా సరే సంఘంలోకొస్తే వాడు ఒకటే ఫీలింగ్‌తో ఉండాలి. ఏం ఫీలింగ్ అనంటే, నన్ను నా ఎడల ప్రభు కృప చూపించాడు కాబట్టి నేను ఈరోజు సంఘంలో ఉన్నాను. స బయట ఎంత పెద్ద ఉద్యోగస్తులైనా కానివ్వండి, కోట్లాది రూపాయలైనా కానివ్వండి, రోజు కష్టపడే రోజువారీ జీతగాడైనా కానివ్వండి, ఎవ్వరైనా సరే సంఘంలోకొచ్చేసరికి పక్కనున్న సహోదరుడిని చిన్న చూపు చూసారా మీరు అయోగ్యులు. పక్కనున్న సహోదరుడిని వీడి పక్కన నేను కూర్చోవడం ఏంటి? లేకపోతే నా అంత గొప్ప బట్టలు వీడేసుకోలేదంటే గాని, లేకపోతే వాని ఎడల మీరు ఎంత చిన్న చూపు చూసారా మీరు అయోగ్యులు. ఆనాడు ఆదిమ సంఘంలో అందరూ తనకున్న చరస్థిరాస్తులు అమ్మి సమానంగా అందరూ చేసేసుకున్నారు కదా! బీదవాళ్ళు లేరు, గొప్పోళ్ళు లేరు. అందరూ సమానులైపోయారు కదా! ఆనాడు ప్రారంభ సంఘంలో. అవునండి. ప్రతి సంఘం కూడా ఈ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి సంఘం కూడా భేదం ఉండకూడదు. అందరూ సమానులే అన్న ఒక థాట్ అందరికీ ఉండాలి. దీని గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? పౌలు గారు దేవుడు ఏమని మాట్లాడేస్తున్నాడంటే, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, అయోగ్యముగా అని అనేసరికి పక్కనున్న సహోదరుడి పట్ల చిన్న చూపు చూడడం, అప్పుడే సంఘంలో ఉన్న మనుష్యుల మీద రకరకాల చాలామంది గొడవలు పడతా ఉంటారు. వాడుంటే నేను తిననండి, లేకపోతే వాడొస్తే నేను ఈ పాట పాడనండి. సహోదరుల మీద ద్వేషభావం నింపుకోవడం, కోపపడటం, వాళ్ళ మీద రకరకాల అభిప్రాయాలు కలిగి ఉండటం. మూడోది, వీళ్ళు వారమంతా రకరకాల పాపాలు చేసి సంఘానికొచ్చి క్షమాపణ అడగకపోవడం. దేవుడి దగ్గర దేవా క్షమాపణ అడగకపోవడం. రైట్. దేవుడు క్షమిస్తాడని తెలిసిన మళ్ళీ పాపం చేయటం. హృదయంలో పాపం పెట్టుకోవటం. సంఘంలో ఉన్నవారి పట్ల రకరకాల చూపులు కలిగి ఉండటం. ఇవన్నీ అయోగ్యమేనండి. ఇవన్నీ అయోగ్యతే. దేవుడు అందుకే పైనున్న మాటలు ఏం చెప్తున్నాడు? ఈ కొరింథీ పట్టణానికి లేకపోతే ఈ కొరింథీ సంఘానికి ఏమని చెప్తున్నాడనంటే అదే చెప్తున్నాడు. బాబు మీరు, మీరు ప్రభురాత్రి భోజనం ఆచరించడానికి వస్తారు కదా! ఇదిగోండి. ఇక్కడ ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా! ఎలయనగా మీరు ఆ భోజనం ఇక్కడ ఇక్కడ
మీరందరూ కూడి వచ్చుచుండగా ప్రభురాత్రి భోజనం చేయటం సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే మీరు యోగ్యులు కాదు బాబు అంటున్నాడు. యోగ్యులు కాదు. ఎందుకు యోగ్యులు కాదంటే మీరు మనసులో రకరకాల ఫీలింగ్స్ పెట్టుకున్నారు. అందరూ సమానమే, అందరూ ఐక్యత కలిగి ఉండాలి, అందరూ ఒకే చోట భోంచెయ్యాలి, అందరం మనం ఒక్కటి క్రైస్తవులం అన్న భావన తీసుకుంటున్న వారిలో లేదు. అందుకు వాళ్ళు అయోగ్యులయ్యారు వాళ్ళు. కాబట్టి ఏమంటున్నాడు దేవుడు? దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఎందుకు పరీక్ష చేసుకోవాలి? నువ్వు ప్రభు బల్లలో చెయ్యి పెడుతున్నావు, తాగుతున్నావు అని అంటే ముందు నువ్వు పరీక్షించుకో. ఫస్ట్ నువ్వు పరీక్షించుకో. ఏమని పరీక్షించుకోవాలి? అసలు అందరి ఎడల నీకు సమానమైన మనస్సు ఉందా? ఆరాధించావు, అందరూ ప్రభువుని ఆరాధిస్తున్నారు, అందులో నువ్వు ఉన్నావు. అందరూ ప్రభు గురించి పాట పాడుతున్నారు, అందులో నువ్వు ఉన్నావు. అందరూ ఒకే బోధ వింటున్నారు, ఒకే బైబిల్ పట్టుకుంటున్నారు. అన్నిట్లో ఒకటి 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 ఉన్న మనం పక్కనున్న సహోదరుల పట్ల ఎందుకు ఒక్కటైన మనసు ఎందుకు లేదు? పరీక్షించుకోవాలంట. ముందు మనం ప్రభు బలలో చేయి పెడుతున్నామంటే పరీక్షించుకోవాలి. ఏమని పరీక్షించుకోవాలి? బాబు ఎంతకీ నేను యోగ్యుణ్ణేనా? ఇప్పుడు అందరూ సంఘం అయిపోయిన తర్వాత భోజనం చేద్దాం అనుకుంటున్నారండి. ఏదో భోజనంలో సాంబారో కూరో పచ్చడి బెతుకులో ఏవో పెట్టారండి. నేను ఇంటి దగ్గర ఉంటే ఈరోజు మటన్తో కూర తినేవాడిని, ఈ దరిద్రులతో నేను కూర్చొని తినడం ఏంటి అని అనుకున్నావంటే అయిపోయిందే. అయోగ్యుడు నువ్వు తీసుకున్న వేస్ట్ కాదు. కిందనున్న మాట ఒక మాట మాట్లాడతాడు ప్రభు. ఏమని మాట్లాడతాడు చూడండి, ఏమని మాట్లాడుతున్నాడు ప్రభు. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇక్కడ ఈ వచనం చూడండి. అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి ఏమవుతాడంట? అపరాధి అయిపోతాడు. అంటే పక్కనున్న సహోదరుడి మీద రకరకాల ఫీలింగ్స్ పెట్టుకొని ఒకే సంఘంలో ఒకే బోధ విన్న నువ్వు పక్కనున్న సహోదరుడి మీద రకరకాల ఫీలింగ్స్ పెట్టుకొని రొట్టె ద్రాక్షరసంలో నువ్వు చేయి పెట్టావంటే దాని అర్థం నీకు నువ్వే గొయ్యి తవ్వుకుంటున్నావు వెనకాతల. అంతే. వాస్తవానికి దేవుడు ఎందుకు ఈ ప్రభు బల్ల కార్యక్రమాన్ని సంఘంలోనికి ప్రవేశపెట్టాడంటే, బాబు మీరందరూ ఐక్యత కలిగి ఉండాలి, ఐక్యత చాటడానికి. మీరందరూ దేవుని వారు, మీరందరూ దేవుని పిల్లలు, మీలో ఐక్యత ఉండాలి, మీలో సమానత్వం ఉండాలి. మీలో గొప్పోళ్ళు ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏం చేయాలి? మీలో ఒకరినొకరు పరామర్శించుకోవాలి. అసలు మీలో ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవ్వాలి. బయట లోక సంబంధంలో లోకంలో ఉన్నోళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయడం కాదు, మీరు ఫ్రెండ్స్గా ఉండాలి. ఏమండి, ఎంతమంది ఒక సంఘంలో ఫ్రెండ్స్గా ఉంటారు చెప్పండి? ఎంతమంది ఒక సంఘంలో బాబాయ్, పిన్ని, నా చెల్లి, నా అక్క, నా అన్నయ్య అని ఎంతమంది పిలుచుకుంటారు? చాలా తక్కువ ఉంటారన్న. ఇంకోటి ఏంటంటే ఆ ఉన్న సహోదరులు కూడా ఒకలంటే ఒకరు పడదు, ఒకలంటే ఒకరికి ద్వేషం ఉంటుంది. ఒకరి మీద ఇంకొకడు విరోధంగా మాట్లాడుతూ ఉంటాడు, విరోధంగా వేరొకరికి చెప్తా ఉంటాడు. ఇటువంటి భావజాలు కలిగిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు మళ్ళీ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటారు, అన్ని చేస్తారు, కానీ వాళ్ళలో ఆ ద్వేషం ఉండిపోతుంది. ఇంకోటి నేను సహజంగా చూసే ఇంకో మాట కూడా యాడ్ చేస్తున్నాను. కొన్ని సందర్భాల్లో సంఘాల్లో చూస్తున్నప్పుడు వడ్డించే వాళ్ళు కూడా వాళ్ళ బంధువులకైతే ఒకలాగా వడ్డిస్తారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకైతే ఒకలా వడ్డిస్తారు, నార్మల్ వాళ్ళకైతే ఒకలా వడ్డిస్తారు. ఇది కూడా మంచిది ప్రవర్తన కాదు కదన్నా. ఇలాంటి వాళ్ళకి కూడా సరైన అర్హత కాదు కదా రొట్టె రసం తీసుకోవడానికి. అందుకే ప్రభు ఏం చెప్తున్నాడు? ప్రభువు శిష్యులందరినీ కూర్చోబెట్టాడు. ప్రారంభం అందరినీ కూర్చోబెట్టాడు. అందరూ తిన్నారా? అయిపోయిందా? వెరీ గుడ్. కడుపు నిండిందా? రొట్టె విరిచాడు, ద్రాక్షరసం విరిచాడు. సేమ్ ప్యాటర్న్ అపోస్తలులు ప్రారంభించారు 3000 మందితో. 3000 మందికి పూట భోజనం పెట్టాలంటే చెప్పండి ఎంత అయింది? చాలా అవుతుంది. ప్రతిరోజు వాక్యం చెప్పేవాళ్ళు. వీళ్ళు ప్యాటర్న్ చూడండి. ప్రతిరోజు వాక్యం చెప్పేవారు, ప్రతిరోజు దేవుని స్తుతించేవారు.
అందరూ కలిసి భోంచేసేవారు. ఉమ్, అందరూ కలిసి భోంచేసేటప్పుడే వాళ్ళు ఎందుకు చరస్థిరాస్తులు అమ్మేశారో తెలుసా? ఎందుకు అమ్మేశారో తెలుసా? ఎందుకు అందరూ సమానంగా ఉంచుకున్నారో తెలుసా? ఎందుకు అందరినీ నా సహోదరుని పక్కన పెట్టుకున్నారో తెలుసా? ఎందుకు తెలుసా? ఒకరితో ఒకడు భోజనం చేస్తున్నప్పుడు, అరే వీడు బైబిల్ పట్టుకున్నాడు, నేను బైబిల్ పట్టుకున్నా. నేను నమ్మిన ప్రభునే వీడు నమ్మాడు. నన్ను ప్రభు కాపాడాడు, వీడిని ప్రభు కాపాడాడు. నా ఆస్తి వీడి దగ్గర ఉంటే తప్పేంటి? వీడి కష్టాల్లో అంతే. ఉన్నాడు కదా, వీడు బాధల్లో ఉన్నాడు కదా, అరే వీడు ఏడుస్తున్నాడు కదా. అమ్మో, ఒకవేళ వీడి దగ్గర డబ్బులు లేకపోతే ఈ వాక్యం వినడానికి వాడు రాడేమో. వాడి దగ్గర వాడి కడుపు నిండకపోతే, వాడి భోజనం లేకపోతే వాడు వాక్యం వినడానికి రాడేమో. వాడు ఏడుస్తూ కూర్చుంటాడేమో. దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలోనికి డబ్బు కోసము, అన్నం కోసము వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అలా జరగకూడదు నా సంఘంలో. నా సంఘంలో అలా జరగకూడదు. కాబట్టి ప్రభు వాక్యం ఎంతవరకు అందరినీ రక్షిస్తుందో, నా దగ్గర ఉన్న డబ్బు, స్థిరాస్తి, నా పరపతి, నా పలుకుబడి నా సహోదరుడికి వెళ్ళిపోవాలి. అంతేనండి. పంచిపెట్టేశారు. వాళ్ళకున్న పలుకుబడి ఇచ్చేశారు, వాళ్ళకున్న డబ్బు ఇచ్చేశారు, వీళ్ళు భేదవాళ్ళు అయిపోలేదు, వాళ్ళు భేదవాళ్ళు అయిపోలేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ వీళ్ళేదో మొత్తం అంతా అమ్మేసుకొని వాళ్ళకి ఇచ్చేయలేదు. వీళ్ళ దగ్గర ఉంచుకున్నారు, సమిష్టిగా ఉంచుకున్నారు. ఎంతవరకు నాకు సరిపోతుందో అంతవరకు ఉంచుకున్నారు. మిగతాదంతా సహోదరుడికి ఇచ్చేశారు. ఎంత గొప్ప పనులు! ఇప్పుడు ఏమి నేను సంఘంలో చేసేయమని చెప్పట్లా, చేస్తే మంచిది. ప్రభు మనకి ఇప్పుడు బైబిల్లో ఉందండి, చేస్తే మంచిది. ఎంతమంది సహోదరులు పేదవాళ్ళుగా ఉన్నారు? అంత దూరం ఎందుకు ఆలోచించడం? భోజనం దగ్గరే చూద్దాం. మీరు అందరూ సరి సమానులు. దేవుని సంఘంలో మీరందరూ ఒక్కటే. ఇక్కడ తప్పు చేసినా గొప్పోడని లేదు, పేదోడని లేదు. దేవుడు ఎవరికైనా అందరికీ తగిన శిక్షా విధి కలిగిస్తాడు. అవునా కాదా? ఇప్పుడు సంఘంలో భోజనం పెడుతున్నప్పుడు మీరు మనసులో ఒక ఫీలింగ్ పెట్టుకొని భోజనం వడ్డిస్తున్నప్పుడు, లేదా భోజనం తింటున్నప్పుడు, పక్కన కూర్చున్నప్పుడు వాడితో మాట్లాడాలి. అయ్యా, నీకేమైనా కష్టాలు ఉన్నాయా? నేనేమైనా హెల్ప్ చేయగలనా? నిజంగా చెప్తున్నానండి, దేవుడి సంఘం అనేది అద్భుతమైన కాన్సెప్ట్. దేవుడు మనల్ని అందరినీ ఒక్కటిగా చూడాలనుకుంటున్నాడు. వారు ఏక మనస్కులై అని ఉంటుంది. ఏక హృదయం గలవారు ఆదిమ సంఘం. అవునా? అలాంటి హృదయం రావాలి. మనమంతా ఒక్కటే. మనం క్రైస్తవులము. మనలో కులాలు లేవు, మనలో డబ్బున్నోడని లేదు, మనలో ఇది లేదు, అది లేదు, ఏది లేదు, మనం దేవుని పెట్టలేం అని ఒక మనసు ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళని దేవుడు స్వీకరిస్తాడు, ఆ సంఘాన్ని స్వీకరిస్తాడు. అందుకే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఇక్కడ ప్రభు బల్ల తీసుకుంటున్నప్పుడు అంట, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోను తాగాలి. మనం పరీక్ష చేసుకోవాలి. మనం ముందు పరీక్ష చేసుకోవాలి. అర్థమవుతుందా? అలాగ పరీక్షలు చేసుకోకుండా ఏ మాత్రం తిని త్రాగినా మనం శిక్షా విధికి గురవుతాము అని చెప్తున్నాడు. ఓకే. మరొక మాట, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని తాగుచున్నాడు. అసలు ఇదేం లేదండి, ఇది ఆకలి తీర్చే ఒక రొట్టె ద్రాక్ష రసమేనండి. కేవలం ఒక ఆకలి తీర్చేదని తిని తాగుతున్నాడా, వాడు శిక్షా విధికి వస్తాడు. అందుకే అంటున్నాడు అనమాట, ఇందువలనే మీలో అనేకులు బలహీనను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు. టోటల్గా ఈ అధ్యాయం అంతా ప్రభు బల్ల గురించే మాట్లాడుతున్నాడు. కాబట్టి చిన్న ఇంక్లూడ్ చేస్తాను చిన్నమాట. ఎందుకంటే ఈ మధ్య సమాజంలో ఆ సిస్టర్ అడిగిన దాంట్లో కూడా చిన్న మాట చెప్పారు. ఏమన్నారంటే, ఆ ప్రభు వల్ల విషయంలో ఆ రొట్టె తిన్నా గానీ, ఆ ద్రాక్ష రసం కానీ అందులో ఏ శక్తి లేదు అనే మాట కూడా వచ్చింది. ఇప్పుడు మీరు వివరిస్తున్న మాటల్లో దాన్ని అయోగ్యంగా తీసుకుంటే ఏమంటున్నారు, చాలా మంది బలహీనలైపోతున్నారు అంటున్నారు, వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి అంటే దానికి తగిన శిక్ష అనేది మనుషుల మీదకి వస్తుంది అంటున్నారు. బట్ చాలా మంది ఈ మధ్య కాలం బోధనలో ఏమంటున్నారంటే, దాంట్లో ఏ శక్తి లేదు, అది కేవలం ఒక రసం, ఒక రొట్టె, అంత మించి చేయలేదు. అంటే జ్ఞాపకంగా, అంటే సాదృశ్యంగా తీసుకోమని తప్ప అందులో ఏమీ లేదు అంటాడు. సో అది అది ఒకవేళ ఆ విధంగా అన్నారు అని అంటే వాళ్ళ గురించి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు చూడండి. ఇందువలననే
మీరు అలాగ అనుకోబట్టే మీలో అనేకులు బలహీనులు, రోగులు. బలహీనులు ఏంటంటే, రోగులు ఏంటంటే 2 ఒకటే కదా! బలహీనులు, రోగులు అనంటే బలహీనత అనేది ఆత్మీయ జీవితానికి సంబంధించినది. రోగులు ఓకే. అనేది శారీరక జీవితానికి సంబంధించినది. యెస్ అండి. వాళ్ళు 2 రకాలుగా బలహీనులవుతారంట. 2 రకాలుగా. హ్మ్. 2 రకాలుగా. హ్మ్. 2 రకాలుగా వాళ్ళు బలహీనులైపోతారంట. బలహీనులు, రోగులు. అంటే మీ రోగులు. ఆత్మీయ జీవితం పోతది. శారీరక హ్మ్. జీవితం కూడా పోతది. పోతది. అసల దేవుడు ఎందుకు ప్రవేశపెట్టాడంటే అండి, హ్మ్. యాక్చువల్‌గా రొట్టె, ద్రాక్షరసం కన్నా ముందు మనం భోంచెయ్యాలి. హ్మ్. అందరం భోంచేయాలి. మనం అందరం భోంచే భోంచేయాలి. భోజనం చేస్తే కాసేపు వాడు మీతో కూర్చుంటాడు. "ఏ అన్నయ్య ఎలా ఉంది సంగతులు? ఏంటి సంగతులు? కుటుంబం ఎలాగుంది? వదినొచ్చిందా? రాలేదా? పిల్లలు ఎలా ఉన్నారు?" మాట్లాడుకుంటారండి. కుటుంబాలు మాట్లాడుకుంటాయండి. "లేదురా తమ్ముడు చాలా ఇబ్బందవుతుంది." "అవునా అన్న నేనేమైనా హెల్ప్ చేయమంటావా? డబ్బులేమైనా కావాలా?" దీని వంక పెట్టుకొని కూడా డబ్బులు కొట్టేసేవాళ్ళుంటరు. వాళ్ళ గురించి మాట్లాడట్లే. ఏవండీ ఎప్పుడైతే బయట లోక సంబంధం లోకంగా ఉన్న ఫ్రెండ్‌షిప్‌లు కట్ చేసి, లోకంలో ఉన్న బంధుత్వాలు కట్ చేసి, సంఘంలో బంధుత్వాలు, ఫ్రెండ్‌షిప్‌లు ఎప్పుడైతే ఎక్కువవుతాయో వాళ్ళు ఆత్మీయంగా బలపడతారు. అవును. ఆత్మీయంగా బలపడతారు. వాళ్ళు చాలా బలపడతారు. "అన్నయ్య పాస్టర్ గారిని ఇంటికి పిలిచేంత డబ్బులు లేవన్నయ్య. కానీ నాకు ఇంట్లో ప్రార్థన పెట్టియాలని ఉంది. ఏం చేయమంటావు అన్నయ్య" అనంటే, "నీకెందుకు పాస్టర్ గారి కానుక నేనిస్తాను. ఇంకొకళ్ళొస్తారు. ఆ! నేను భోజనాల ఖర్చు నేను చూసుకుంటాను. ఇంకొకళ్ళొస్తారు. నేను పలానాది నేను బండి ఏర్పాటు చేస్తాను." వాళ్ళ ఇంట్లో ప్రేయర్ జరిగిందా? నా కుటుంబానికి ఆశీర్వాదమే కదా! ఆశీర్వాదమే కదా! డెఫినెట్‌గానే. అలాంటి సంబంధాలు కావాలి సంఘంలో. కొన్ని సంఘాలుంటాయండి. పాస్టర్ గారు అందరంత దూరంగా ఉంటారు. పాస్టర్ గారు ఎక్కడో ఉంటారు. అక్కడ దూరంగా స్టేజ్ మీద ఉంటారు. ఇక్కడ వాక్యం వింటారు. ఓకే. ప్రార్థన చేస్తారు. ఓకే. పాట పాడతారు. ఓకే. కానుక వేస్తారు. ఓకే. రొట్టె ద్రాక్షారసం తీసుకుంటారు. ఎళ్ళిపోతారు. దేవునికి, పాస్టర్ గారికి, సంఘానికి ఏమైనా సంబంధం ఉందా అసల? ఈ లేదండి. జరిగిన ఏం లేదు. ఏం లింక్ లేదు. ఎవడో వచ్చి మన పక్కన కూర్చుంటాడు. ఏదో వింటాడు. ఎళ్ళిపోతాడు. దేవుడు నీ ఒక్కడితోనే ఉండాలనుకుంటున్నాడా? ఐక్యతేది సంఘంలో? ఐక్యతేది? నువ్వు ఎప్పుడైతే భోజనంలో ఐక్యత నువ్వు స్టార్ట్ చేశావో, సంఘంలో ఉన్న వాళ్ళతో ఎప్పుడైతే నువ్వు ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ చేశావో, ఎప్పుడైతే వాళ్ళతో నువ్వు బలపడ్డావో, రేపొద్దున సువార్తలకెళ్ళండి. నేను సువార్తకెళ్తానంటే, పోనీ అని వదలరు. మేము కూడా వదలరండి. వస్తామన్నయ్య. చెప్పవా? మాకు చెప్పవా అన్నయ్య అని అంటారు. అవునా కాదా చెప్పండి? సువార్తలకి ఎళ్తారు. దేవుని కోసం కష్టపడేటప్పుడు ఐక్యతగా కష్టపడతారు. భోజనం దగ్గర, రొట్టె ద్రాక్షారసం దగ్గర వచ్చిన ఐక్యత అన్ని విషయాల్లో వస్తది. కానీ వడ్డించేటప్పుడే చిరాకుగా వడ్డిస్తే, పక్కన కూర్చున్నప్పుడే తిట్టుకుంటూ కూర్చుంటే, ఆ! నేనెందుకు ఈ సంఘంలో భోంచేయాలి? ప్రార్థన అయిపోయింది కదా! దేవుడు దీవిస్తాడులే అని చెప్పి నువ్వు ఇంటికి పోతే, నీకు సంఘానికి ఎటువంటి సంబంధం లేదు. దేవుడు నీకు శిక్ష తప్ప ఇంకేది విధించడు. ఇంకా కొంతమందన్నా భోజనం ఏదో కంగారుగా చేసేసి వెళ్ళిపోతారు అంతే. కనీసం పక్కన ఉన్న వ్యక్తులను కూడా కనీసం పరామర్శించరు. "అన్న ఎలా ఉంది ఆరోగ్యం? ఈ మధ్య నీకు కొంచెం హెల్త్ బాలేదని తెలిసింది" అనే పరామర్శ కూడా చేయరు. చెయ్యరు. ఏదో ఏదో వచ్చాము, భోంచేసాము, వెళ్ళిపోయాము. అంతే. ఆ విధానాల్లో ఉంటున్న వారున్నారు అనేకమంది. మీకందుకే మొదటి నుంచి మీకు హ్మ్. మొదటి రిఫరెన్స్ నుంచి ఎందుకు చెప్పానంటే ఇందుకే చెప్పాను. ఏమని చెప్పాను? అవును. మొదటి భోజనము, భోజనం హ్మ్. వేరు, రొట్టె ద్రాక్షరసం వేరు. భోజనం వేరు, రొట్టె ద్రాక్షరసం వేరు. ఈ 2 కలిపి సంఘంలో జరిగాయి. ఎందుకు జరిగాయంటే, మీరు ఈ విధంగా ఉంటే మీరు త్రాగునప్పుడల్లా ప్రభు మరణాన్ని గూర్చి ప్రచురించండి అనన్నాడు. అంటే హ్మ్. రొట్టె ద్రాక్షరసం భోజనం అంతా చేసిన తర్వాత ఏం చేయాలి? మనం ప్రభువుని ప్రకటించాలి. యెస్ అండి. ఇక్కడ మీరడిగిన క్వెషన్‌లో ఎప్పుడు తీసుకోవాలి అనంటే, మీకు సారీ క్షమించండి. ఎందుకు తీసుకోవాలో చెప్పాను. ఎలా తీసుకోవాలో చెప్పాను. ఎప్పుడు తీసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఓకే ఎప్పుడు అండి. తీసుకోవాలంటే, మనకి ఆదిమ సంఘం వాళ్ళు ఎప్పుడైతే బోధ, ప్రార్థన, సహవాసం, రొట్టె విరవటం ఎప్పుడైతే జరిగాయో అప్పుడు మనం ఇది పాటించాలి. జనరల్‌గా మనం ఆదివారం మాత్రమే చూస్తాం. అవునా? హ్మ్. రైట్. అవునన్నా. కొన్ని సంఘాలలో ప్రతి ఆదివారం ఇస్తారు.
కొన్ని సంఘాలలో వారానికి ఒక్కసారి ఇస్తారు. కొన్ని సంఘాలలో నెలకి ఒక్కసారే ఇస్తారు. అవును. ఇలా రకరకాలుగా దీని గురించి బైబిల్‌లో ఎటువంటి రూలు పెట్టలేదు బైబిల్ ఎక్కడ. ఆదిమ సంఘస్థులు ఆదివారం నాడు తీసుకున్నారని మాత్రమే ఉంది. సో, ఆదివారం తీసుకోవటం అనేది వాక్యానుసారం. అది ప్రతి ఆదివారం వస్తది కాబట్టి ప్రతి ఆదివారం తీసుకోవటం మంచిదే. ఎందుకంటే వారంలో మొదటి రోజు కాబట్టి ఆదివారం. వారం అనేది మొదటి వారంతోనే స్టార్ట్ అవుతుంది. మొదటి రోజుతోనే ప్రారంభమవుతుంది కాబట్టి, సో, ఈ మొదటి రోజే ప్రభువు పట్ల మనం ఒక పరిశుద్ధత, ఒక ఆరాధన మనసుతో ఉంటే, భక్తిభావంతో ఉంటే బాగుంటుందని అది కూడా ఉంది ఆలోచన. ఇక నెలకు ఓకే. ఒక్కసారి తీసుకునే వాళ్ళ సంగతి నాకు తెలీదు. హ్మ్. ఇంకా మరి మిగతా వాళ్ళ సంగతి కూడా నాకు తెలీదు. ప్రతి ఆదివారం తీసుకోవడం అనేది ఉత్తమమైన పని. ఎందుకంటే బైబిల్‌లో అలాగే ఉంది కాబట్టి. ఓకే. ఇక ఎందుకు తీసుకున్నాం? ప్రభువును ప్రచురించడానికి తీసుకున్నాం. దేవునిలో మనం ఐక్యత కలిగి ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు కాబట్టి అందుకోసం తీసుకోవాలి. రైట్. ఇంకేమైనా ఉన్నాయా క్వెషన్స్ దీని మీద? అన్న చిన్న మాట ఉంది. ఎందుకంటే మీరు ప్రారంభ రెఫరెన్స్‌లో కొన్ని మాటలు మీరు చెప్పారు. ఏంటనంటే భోజనం తర్వాత రొట్టె కార్యక్రమం ఉంది, ద్రాక్షారస కార్యక్రమం ఉంది అన్నట్టుగా లేఖనాల్లో స్పష్టంగా ఉంది. కానీ నేడున్న సంఘాల్లో ఎలా చేస్తున్నారంటే ప్రార్థన, వాక్యం, పాటలు అన్నీ అయిపోయిన తర్వాత రొట్టె రస కార్యక్రమం అయిపోయిన తర్వాతే అప్పుడు భోజనం చేస్తున్నారు. ఈ దీంట్లో ఏమన్నా డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయంటారా? లేదా ఇది పర్లేదంటారా? అంటే నేను పర్లేదని చెప్పడానికి నేనెవరినండి బాబు. అంటే వాక్యానుసారంగా. అంటే నేను చెప్పేదేంటంటే, అక్కడ దేవుడు అనుకున్న ఉద్దేశం పాడు చేయొద్దు. ఇప్పుడు ముందో ఓకే. వెనకో ఓకే. ప్రాబ్లమ్ అయితే దేవుడు పెద్దగా ఇచ్చేయడు. కానీ అక్కడ దేవుడు అనుకున్న ఉద్దేశం ఏంటి? రొట్టె ద్రాక్షరసం ఇప్పుడు పక్కన కూర్చొని వాక్యం వింటున్నాడండి. పక్కన అవునండి. కూర్చొని రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాడండి. అప్పుడు ఏమి అన్నోడు భోజనం దగ్గర ఏదైనా అంటే తప్పే కదా! అవును గదా! అంతే కదా! ఇప్పుడు పక్కన కూర్చొని కానుకేసాడు, పక్కన కూర్చొని దేవుడిని ఆరాధించాడు, పక్కన కూర్చొని అన్నీ చేశాడు. మరలాంటప్పుడు అప్పుడు పట్టించుకోని వ్యక్తి భోజనం దగ్గర వచ్చేసరికి ఎందుకు పట్టించుకుంటున్నారు? వడ్డించేవాళ్ళు గానివ్వండి, తినేవాళ్ళు గానివ్వండి, అది దేవుడు ఒప్పుకోడండి. మీరు ఎంతవరకు చేసిన ఆరాధన కూడా దేవుడు ఒప్పుకోడు. తీసేస్తాడు ఓకే. దేవుడు. అర్థమవుతుందా? చూడండి మనకి ఇక్కడ ఇక్కడ చూడండి ఈ వాక్యం చూడండి ఎంత బావుంటదో. ఇగోండి ఈ వాక్యం. ఇదే కొరింథీ పత్రికలో 11:33 వచనం. కాబట్టి సహోదరులారా, భోజనమును చేయుటకు మీరు కూడినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొనియుండుడి అంటున్నాడు. ఓకే. కనిపెట్టి అంటే ఏమండి ఫలానా వ్యక్తి కూర్చుంటాడండి కాస్త బస్సులో సీట్లు ఆపినట్టు కాస్త మీరు కనిపెడుతున్నారా? నా ఫ్రెండ్ వస్తాడండి, మా అన్నయ్య వస్తాడండి, మా బాబాయ్ వస్తాడండి, కాస్త మీరు అక్కడ కూర్చోరా? అందరూ మనోళ్ళే. కానీ మనం ఇష్టపడే వాళ్ళు మన పక్కన కూర్చొని భోంచేస్తే ఎంత బావుంటది. ఇష్టమైతే ఓకే. లవ్ ఉంటే ఓకే. లవ్ ఉంటే ఓకే. కానీ నెగెటివ్ ఫీలింగ్ దుష్టత్వం సంబంధించిన ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయనంటే నువ్వు శిక్షా విధికి అర్హుడవు. దేవుడు నువ్వు చేసిన ఆరాధనని పట్టించుకోడు. నువ్వు పాడిన పాటని పట్టించుకోడు. నువ్వు వేసిన కానుకని స్వీకరించడు. ఏది పట్టించుకోడు. చాలా మందికి చెప్తున్నాను. మళ్ళీ అందరికి చెప్తున్నాను. ప్రభు బల్ల దగ్గరకొచ్చేసరికి చాలా జాగ్రత్త. సంఘంలో ఒకవేళ మీకు సంఘ పరిస్థితులను బట్టి మీ సంఘంలో భోజనం లేకపోతే ఓకే. కానీ ప్రభు బల్లలో చెయ్యి పెట్టేటప్పుడు, తీసుకుంటున్నప్పుడు గానీ, సంఘంలో ఉన్న సహోదరుల పట్ల మీకు అలాంటి ద్వేషమైన ఫీలింగ్స్ ఉన్నా, మీలో పాపమున్నా దేవుడు స్వీకరించడు. ఏమైనా మాట్లాడండి. లేదన్నా. ఎందుకంటే మీరు చాలా క్లారిటీగా దీని మీద విశ్లేషణ అందించారు. ఎందుకంటే ప్రభువు వల్ల అంటే ఏంటి? దాని ప్రాధాన్యత ఏంటి? మేము అడిగిన క్వెషన్‌లు కొన్నైనా కూడా దాన్ని చాలా చక్కగా వివరించడం జరిగింది. ఎందుకంటే చాలా మంది దీని విషయంలో జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల చాలా మంది నాశనానికి గురైపోతున్నారు. శారీరకంగా కూడాను, ఆత్మీయంగా కూడా. ఎందుకంటే ఆ సిస్టర్ యొక్క ఆవేదన కూడా ఏంటంటే ఈ విషయంలో మనం జాగ్రత్తగా లేకపోతే దాని ద్వారా మనకి ఏదైనా అపరాధం వస్తుంది కదా! ఎందుకంటే కొంత బోధలు కూడా విన్నాం. ఏమన్నారంటే అందులో ఏ శక్తి ఉండదు అనే మాటలు కూడా విన్నాం.
సో అది దాన్ని బట్టి చాలా మంది నాశనానికి పోతారు. అవును. ఇప్పుడు చాలా మంది అంటున్న మాట ఏంటంటే, అందులో ఏ శక్తి ఉండదండి. ప్రార్థన చేయటం వల్ల అందులో ఏ శక్తి రాదు. అదేమి లేదు. జస్ట్ దాన్ని గుర్తు చేయడం కోసం ఇచ్చాడు అంతే. అదే అంటే ఇది గుర్తు చేయడం గుర్తు కాదండి. గుర్తు కాదు. ఎందుకు ఇచ్చాడంటే ఇక్కడ మీకు ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు వచనం చూపిస్తాను. ఇక్కడ మీకు ఇక్కడ ఈ వచనం చూడండి. ఇది మీకు మంచి క్లారిటీ ఇస్తది. ఓకే. ఇదే 11వ అధ్యాయం. నేను ఎక్కడికి వెళ్ళిపోవట్లే. ఇదే 11వ అధ్యాయంలో అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. ఓకే. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ప్రభు బలలో మీరు చెయ్యి పెట్టినప్పుడు ముందు పరీక్షించుకోమన్నాడా ఫస్ట్? పరీక్షించుకోమన్నాడు. కానీ ఇక్కడికొచ్చేసరికి ఏమంటున్నాడు? కింద వచ్చేసరికి మిమ్మల్ని మీరే విమర్శించుకోండి ఫస్ట్. ఓకే. మిమ్మల్ని మీరే క్వెషన్ చేసుకోండి. దేవుడు ఏదో నామకే వాస్తవలా, ఏదో రూల్ పెట్టాడు, ఏదో కొట్టుకెళ్ళిపోతుంది కాదు. నువ్వు ప్రభు బల్ల దగ్గరికి వచ్చేసరికి ముందు నువ్వు యోగ్యుడివా కాదా? ప్రతి వారం దేవుడు దీన్ని చెక్ చేసుకోమన్నాడు అని అంటే అర్థం చేసుకోండి దేవుడు మన దగ్గర నుంచి ఎంత పరిశుద్ధతను కోరుకుంటున్నాడో. నువ్వు యోగ్యుడివా కాదా? ఒకసారి నువ్వు కూర్చొని అదే సన్నిధానంలో ఒకసారి ఆలోచించుకో. నువ్వు యోగ్యుడు అయితే చేయబెట్టు. యోగ్యుడు కాదా అవునా ఒకసారి విమర్శ చేసుకో. నీకు నువ్వే విమర్శ చేసుకో. చూడండి ఇక్కడ మనలను మనమే విమర్శించుకునే తీర్పు ఉన్నది మనకి. ఓకే. దేవుడు శిక్ష విధించడు. నువ్వు నరకానికి వెళ్ళాలా పరలోకానికి వెళ్ళాలా డిసైడ్ అయ్యేది నీ చేతుల్లోనే ఉంది. ఎక్కడో కాదు, సంఘంలోనే ఉంది. అది ఎక్కడో కాదు, ప్రభు బల్ల దగ్గర. నువ్వు ఒక్కసారి ఆగి నేను వారం అంతా పర్ఫెక్ట్గా పరిశుద్ధతగా ఉన్నానా లేదా, నేను వారంలో ఎక్కడ పరిశుద్ధత లేదు, ఓకే డన్ ప్రభువా నన్ను క్షమించు, ఏదో తెలుసో తెలియకో తప్పు చేశాను, నీ చేతులకు అప్పగిస్తున్నాను, ఓకే డన్. ఓకే ఇప్పుడు సంఘానికి వచ్చేయాలి. సంఘంలో ఎవరి మీద నాకు ద్వేషం ఉందా? సంఘంలో ఎవరి పట్లైనా నేను చెత్తగా ప్రవర్తించానా? సంఘంలో ఎక్కడైనా సరే నేను డ్యామేజ్ చేసే పనులు ఏమైనా చేశానా? సంఘంలో ఎక్కడైనా నేను తప్పుగా ప్రవర్తించానా? ఓకే ప్రభువా నేను సంఘంలో పలానా సహోదరుడి దగ్గర నేను తప్పుగా ప్రవర్తించాను, నన్ను క్షమించు అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి ఇమీడియట్గా అతని దగ్గరికి వెళ్ళి బాబు అయ్యా నువ్వు దేవుని బిడ్డవి, నేనేదో ఆ రోజు కోపంలో మాట్లాడేశాను, నన్ను క్షమించు అని చెప్పి నువ్వు క్షమాపణ చెప్పి నువ్వు రొట్టె ద్రాక్షారసం తీసుకున్నావు అనుకో, నీ శిక్ష అక్కడితో ముగిసిపోయింది కదా. మళ్ళీ ఎందుకు దేవుడు నేను తీర్పులను తీసుకొస్తాడు? నువ్వు ఆ రోజు నీ తప్పుని నువ్వే సరిదిద్దుకుంటే దేవుడు నిన్ను అప్పుడే క్షమించేస్తే మళ్ళీ ఎందుకు దేవుడు నిన్ను క్వశ్చన్ చేస్తాడు? సంఘం పరలోక మార్గం దేవునితో సహవాసం కలిగించే ఒక చక్కని ప్లేస్ అది. ఆ ప్లేస్లో నువ్వు పర్లేదులే ఆడి మీద కోపం, ఆడేం తప్పు చేయలేదా, వాడేమైనా బొత్తముడా, ఆడు అని వాడి గురించి నువ్వు ఆలోచిస్తే వాడు వెళ్ళడు పరలోకానికి, నువ్వు వెళ్ళవు పరలోకానికి. మనలను మనమే విమర్శించుకోవాలి, మనలను మనమే పరీక్షించుకోవాలి. మనం యోగ్యులమా కాదా అని ఒక్కసారి నువ్వు చెక్ చేసుకుంటే ఎంత పెద్ద ప్రాసెస్ని పర్వాలేదంటారు ఏంటండి? మనం ఎప్పుడు ఆలోచించుకుంటాం? ఎప్పుడు మనం గొడవ పడినప్పుడు ఆలోచిస్తామా? ఏదైనా సరే మనం ఆలోచించాం కదా. మనం ఆ దేవుడు ఆలోచింపజేసే ప్రదేశమే సంఘం. అది కూడా రొట్టె ద్రాక్షరస కార్యక్రమం. అప్పుడు ఇంత ఉత్తమమైన కార్యక్రమాన్ని తీసిపడేస్తే ఇంకెందుకండి? ఇంకా క్రైస్తవ జీవితానికి అర్థమేముంది? అసలు ఎంతకాలం క్రైస్తవులేనా? క్రైస్తవులు అయ్యి ఉండి ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు మాట్లాడుతున్న మాటల్లో రొట్టెకి ద్రాక్షారసం చాలా విశిష్టమైన ప్రాధాన్యత ఇచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది లేఖనాల ఆధారంగా. కానీ దాన్ని ఈజీగా తీసి పడేస్తూ అదేం కాదు, జస్ట్ అదొక రొట్టె ద్రాక్షారసం మామూలుగా తినేది. కాకపోతే దాన్ని అది ఎందుకు ఇచ్చాడంటే జస్ట్ ఆయన రక్తానికి స్వాదృశ్యంగా, అంటే ఆయన చేసిన పని గుర్తు చేసుకోండి అని సత్యవాక్యం చెప్తున్న వాళ్ళే దీన్ని మాట్లాడుతున్నప్పుడు, ఎందుకంటే దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక నేను ఈ ప్రశ్న మమ్మల్ని అడగడం జరిగిందన్న. చక్కటి లేదన్నా, దీని చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ముందుగా మీకు కూడా హృదయపూర్వక వందనాలన్నా, ఎందుకంటే చక్కటి వివరణ టైం తీసుకుని కూడా. ఎందుకంటే ఈ రోజుల్లో బైబిల్ చదువుతున్న వ్యక్తులకు చాలా సందేహాలు వస్తున్నాయి. సో వాటిని నివృత్తి కాకపోతే ఏమవుతుందంటే ఆ సందేహాలతో వాళ్ళ బైబిల్ పక్కన పెట్టేస్తున్నారు.
ఇది అర్థం కాలేదు. అర్థం కానప్పుడు ఆ విషయాన్ని అలా వదిలేస్తున్నారు. సో ఎప్పటికీ దాని విషయంలో అలా అయిపోతుంది కనుక వాళ్ళు మనకు ఆ ప్రశ్నలు మనం అడగడం, మనం దీన్ని నివృత్తి చేయడం, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన విలువైన సమయాన్ని బట్టి ఈ విధంగా జరగడానికి దేవుడు మంచి అనుకూలమైన సమయం ఇచ్చాడు. వందనాలన్నా మీకు కూడా. మరొకసారి మరొక ప్రశ్నతో మళ్ళీ కలుసుకుందాం. వందనాలు. మంచి ప్రశ్నలు రెడీ చేయండి. చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ వస్తే బ్రదర్ షాలేం గారి నెంబర్ ఉంటుంది, ఆయన కాంటాక్ట్ అవ్వండి. లేకపోతే నా నెంబర్ ఉంటుంది, నాకు కాంటాక్ట్ అవ్వండి. మీ ప్రశ్న మీరు నేరుగా అడగాలనుకుంటే షాలేం గారిని కాంటాక్ట్ అవ్వండి, ఆయన మిమ్మల్ని లైవ్లోకి తీసుకుంటారు. ఏదైనా సరే మనం అందరం వాక్యాన్ని పరిశీలిద్దాం. ఉన్న వాక్యాన్ని వలన మనం నడవడిక మార్పు చెందించుకొని మనం నడుద్దాం. ఎందుకంటే మనం అందరం దేవుని బిడ్డలమే, మనం అందరం పరలోకానికి చేరుకోవాలి. కాబట్టి చూస్తున్న వాళ్ళందరికీ మరొకసారి నా యొక్క వందనాలు చెల్లించుకుంటూ నేను ముగిస్తున్నాను. మీరేమైనా మాట్లాడతారా? లేదండి. ఓకే. వందనాలు.